తణుకు రైల్వే స్టేషన్ ని 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. కాబట్టి ఈ విధంగా 3 పార్టీలు జతకట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి విజన్, పవన్ కళ్యాణ్ గారికి చరిష్మా, ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎవరిదైతే పెట్టుకోకూడదో, ఎవరినైతే కెలుక్కోకూడదో ఆ పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నారనేటువంటి విషయం మీదకి ఎన్నికల అనంతరం ఈ ముఖ్యమంత్రికి జగన్ రెడ్డిని శంకర్గిరి మాన్యాలు పంపిస్తాం అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మిత్రులారా, మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, సమయం తక్కువ ఉంది. నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. 34 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నా. అలాగే రాధాకృష్ణ గారు మిత్రులు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. మీరు కమలం పువ్వుపై ఓటేయండి, సైకిల్ గుర్తుపై ఓటేయండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఓకే, తమ్ముళ్ళు, తణుకులో మీ హుషారు చూసా. ఈరోజు తణుకు మీటింగ్ అదర్స్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు అనుభవం ఉంది, వారికి పవర్ ఉంది. రెండో కలిసిన తర్వాత తణుకు మీటింగ్ ఆదర్స్ నౌ. ఇది ప్రారంభం మాత్రమే. రోజు రోజు మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం. నా గొంతు కూడా పోతా ఉంది. మన రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది. ప్రజాగళానికి, ప్రజాగ్రహానికి వారాహి తోడైంది.